హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? 2 మంత్స్ బ్యాక్ ఫిబ్రవరిలో నేను ఫ్యామిలీతో విశాఖపట్నం ట్రిప్‌కి వెళ్ళానండి. ఇది నాకు చాలా స్పెషల్ ట్రిప్. ఎప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళానండి. మళ్ళీ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళాను. సో, మా ట్రిప్ విషయాలని మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఇంటి నుంచి మార్నింగ్ స్టార్ట్ అయ్యామండి అండ్ డైరెక్ట్ అరకు వెళ్ళిపోయాము. రీచ్ అయ్యేసరికి 3 అయింది. సో, హోటల్ చెక్ ఇన్ చేసిన తర్వాత మేము టైం ఉందనేసి ఇంకా ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళిపోయాము ఫస్ట్. అండ్ దాని తర్వాత కాఫీ ప్లాంటేషన్ అండ్ కాఫీ మ్యూజియం కూడా చూసాము. అరకు వచ్చాక బ్యాంబూ చికెన్ అయితే తినకుండా ఉన్నాం కదండి, అది కూడా తినేసాక మేము రూమ్కి వెళ్ళిపోయాము. రిసార్ట్ వాళ్ళు అయితే ప్రైవేట్ డాన్స్ అరేంజ్ చేశారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ కటిక ఫాల్స్కి వెళ్ళామండి. మా రిసార్ట్ నుంచి 45 మినిట్స్ అండ్ ట్రెక్కింగ్ 30 మినిట్స్. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుండింది. అండ్ నెక్స్ట్ బుర్రా కేవ్స్కి వచ్చేసామండి. అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆ రోజు ఫుల్ క్రౌడ్. ఇంకా అది కూడా ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని ఇంకా మేము వైజాగ్కి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. మేము వైజాగ్కి రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయిందండి. ఇంకా హోటల్ చెక్ ఇన్ చేశాక బీచ్ నైట్ వాక్కి వెళ్ళాము. మేమైతే హోటల్ బీచ్ రోడ్లోనే తీసుకున్నామండి, ఇలా బీచ్ వ్యూ కోసము. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక జూకి వెళ్ళిపోయాము ఫస్ట్ డే. ఇంకా అప్పుడు చిన్నప్పుడు రావడమేనండి జూకి. మళ్ళీ 20 ఇయర్స్ తర్వాత ఇప్పుడే వచ్చాను. నేను ఫస్ట్ టైం అండి బ్లాక్ స్వాన్లు చూడటము. చాలా బాగున్నాయి అసలు. ఇంకా వాటితో పాటు ఇంకా చాలా రకాల డక్స్ కూడా ఉన్నాయి. అప్పటికే ఆల్మోస్ట్ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయినట్టు అయిపోయిందండి. ఎండలు ఘోరంగా ఉన్నాయి. నేను ఇంక అప్పటికి డౌట్గా అనుకున్నాను, ఇంత ఎక్స్ట్రీమ్ హాట్ వెదర్లో ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు జూలో ఇవన్నీ అనేసి. కానీ పర్వాలేదు, అన్నీ హెల్దీగానే ఉన్నాయి. ఈ బర్డ్ పేరేంటో తెలియదు కానీ ఇది నాకంటే పొడుగుంది, కానీ ఒక్కటే ఉంది. అండ్ ఇది ఫస్ట్ చూసి కోడి అనుకున్నాను కానీ కోడి కాదండి. అలానే పక్షిలాగా కూడా అనిపించలేదు మరి అది, కానీ కలర్ఫుల్గా అయితే చాలా బాగుంది. అండ్ ఈ బర్డ్ని సరిగ్గా చూద్దామంటే అది లోపల నుంచి బయటకే రావట్లేదు. అండ్ ఈ జిరాఫీలను అయితే హీరో రామ్ చరణ్ వాళ్ళ నాన్నమ్మ గారు 2 ఇయర్స్ అడాప్ట్ చేసుకున్నారండి. అండ్ ఈ ఔల్స్ అయితే చీకట్లో ఉన్నాయండి. చాలాసేపు వెతుక్కున్నాను ఇవి ఎక్కడున్నాయా అని. అండ్ దీనికైతే అసలు నాకు గ్లాస్ కూడా లేదండి. వాటికి నాకు మధ్యలో అవి దూకొచ్చేస్తే ఏమని భయం వేసింది. వీటి కోసం అని చెప్పి సపరేట్గా ఒక చీకటి రూమ్స్ అరేంజ్ చేశారు. ఇంకా జూ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 4 అయిపోయింది. మేము అప్పుడు లంచ్ చేసి ఇంకా కైలాసగిరి వెళ్ళాము. అది కూడా గ్లాస్ బ్రిడ్జ్ కోసము. దీనికి కూడా చాలా లాంగ్ క్యూ ఉంది. మేము 2 అవర్స్ వెయిట్ చేసాము. వాడు ట్రిప్కి 20 మెంబర్స్ని పంపిస్తున్నాడు. ఇక్కడ నుంచి చూస్తుంటే అయితే బాగుంది, కానీ కొంచెం చివరికి వెళ్ళేసరికి కొంచెం బ్రిడ్జ్ ఊగుతున్నట్టు అనిపిస్తుందండి. కొంచెం అప్పుడు భయం వేసింది. బట్ పైనుంచి కింద చూస్తే కొంచెం నా కళ్ళు తిరుగుతాయి. ఇంకా వీడియో కోసం ఫోన్కి మాత్రం కిందకి పెట్టి నేను మాత్రం ముందు చూసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ అక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుండింది. అండ్ ఆ వ్యూ చూడటానికి కూడా మనకు ఒక 5 మినిట్సే టైం ఇస్తాడండి. 2 అవర్స్ వెయిట్ చేసాము 5 మినిట్స్ వ్యూ కోసము. పర్వాలేదు, వర్త్ అనిపించింది. ఇంకా మేము రూమ్కి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయ్యి మళ్ళీ బీచ్కి వెళ్ళామండి. మేము వెళ్ళినప్పుడు కరెక్ట్గా అప్పుడే మిలాన్ 2026 ఈవెంట్ జరుగుతుంది. దానికోసం ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. బీచ్ రోడ్ మొత్తం డెకరేట్ చేశారు. అండ్ మెరైన్ షిప్స్ అన్నీ కూడా ఇట్లా లైట్స్తో డెకరేట్ చేశారు. అండ్ ఓన్లీ మన ఇండియా షిప్సే కాదండి, వేరే కంట్రీ షిప్స్ కూడా వచ్చాయి ఈ ఈవెంట్కి. ఇంకా రేపు మిలాన్ ఈవెంట్ అనగా మా ట్రిప్ ఈ రోజుతో అయిపోయిందండి. ఇంకా మేము ఈవెంట్ చూడలేకపోయాము, బట్ ట్రై చేసాము, బట్ అవ్వలేదు. అండ్ ఇంకా అలా కాసేపు అలా బీచ్ రోడ్లో వాక్ చేస్తూ ఉండగా మాకు ఈ డాగ్ కనిపించింది. దాని పేరు సుల్తాన్ అంటండి. నాకు డబ్బల్ ఉంది అది. దానికి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందంట. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.